హాయ్ అండి. నిన్న డబుల్ మ్యాచ్‌లు జరిగాయి గదా! డీసీకి అలానే పంజాబ్ గావచ్చు, లేకుంటే డీసీకి జీటీకి గావచ్చు, లేకుంటే పంజాబ్‌కి అలానే ఆర్ఆర్ ఏదైతే రాజస్థాన్ రాయల్స్ ఉందో దానికి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఒక టీమేమో 10 పరుగుల తేడాతో గెలిస్తే, ఒక టీమొచ్చేసి 10 వికెట్ల తేడాతో గెలిసింది. గుజరాత్ టైటాన్స్. ఎందుకంటే ఒక్క వికెట్ కూడా పడిపోకుండా ఆహ్, టార్గెట్ చాలా హ్యూజ్ టార్గెట్ ఉంది. 200 పైన ప్లస్ టార్గెట్ ఉంది. అలాంటి టార్గెట్‌ని వాళ్ళైతే చాలా సునాయాసంగా అయితే చేజ్ చేశారండి. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ స్పెషల్‌గా సాయి సుదర్శన్ అయితే 100 కూడా చేయడం చూసాం. అతనైతే ప్రస్తుతం ఆరెంజ్ కప్ హోల్డర్‌గా అయితే కనిపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే 'శుభ్‌మన్ గిల్' కూడా 7 సిక్స్‌లతోటి లాస్ట్‌లో ఏదైతే ఆ పంచ్ ఉంటదో ఆ పంచ్ ఇచ్చాడండి. ఎక్సలెంట్ సిక్స్‌లు కొట్టాడు. మామూలుగా మనం చూస్తాం కదా! మన ఏ ఏ బ్యాటర్ అయినా రకరకాల షాట్లుంటాయి. ఇన్నోవేటివ్ షాట్లు రకరకాలుగా ఆడుతా ఉంటారు. స్కూప్ అని, రివర్స్ స్వీప్ అని రకరకాలుగా ఆడుతా ఉంటారు. కానీ 'శుభ్‌మన్ గిల్' తనదైన శైలిలో ఒక మంచి నాకైతే ఆడడం చూసాం. సాయి సుదర్శన్ కూడా వీళ్ళిద్దరు కూడా కలిసి టెస్ట్ టీమ్‌లో అయితే ఉంటారు. మన ఏదైతే ఇంగ్లాండ్‌తో ఆడబోతున్నామో ఆ టెస్ట్ టీమ్‌లో అయితే ఇద్దరు ఉంటారని అయితే కనిపిస్తుంది. ఒక పక్కన 'శుభ్‌మన్ గిల్' కెప్టెన్ కూడా కాబోతున్నాడు. బ్యాడ్ లక్ అటుపక్క డీసీ టీమ్ నుంచి రాహుల్ అయితే సెంచరీ చేసినప్పటికీ వాళ్ళ టీమ్ అయితే ఓడిపోయింది. కాకపోతే ఆ డీసీ ఓడిపోవడంతోనే ఒక రకంగా చెప్పాలంటే ప్లే ఆఫ్ రేస్ అనేది టాప్‌లో ఉన్న అన్ని టీమ్‌లకి కనిపించేసింది. డీసీ గావచ్చు, ఆర్‌సీబీ గావచ్చు, మీకు డీసీ కాదు జీటీ. జీటీ గుజరాత్ టైటాన్స్ టాప్‌లో అయితే ఉంది. ఆ తర్వాత ఆర్‌సీబీ కావచ్చు. వీళ్ళకైతే కన్ఫర్మ్ అయిపోయింది. పంజాబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళ ముగ్గురికి క్యూ అనే మార్క్ అయితే వచ్చేసింది. ప్లే ఆఫ్‌కైతే. కాకపోతే ఇంక టాప్‌లో ఎవరుంటారనేది మిగతా మ్యాచ్‌లు డిసైడ్ చేస్తుంది. మీరు చూసుకుంటే ఇంకా ఇంకో మ్యాచ్ పంజాబ్ అలానే ఆర్ఆర్ జరిగిన మ్యాచ్‌లయితే వాళ్ళు కూడా నెహెల్ వదేర్ కావచ్చు, లేకుంటే శశాంక్ సింగ్ వాళ్ళిద్దరు ఆడిన ఇన్నింగ్స్ తోటైతే మంచి